సంక్రాంతి పండుగకు పేదలకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది ఏపీ సర్కార్. స్మార్ట్ ఫోన్ లేని పేదలకు వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు ముమ్మరం చేసింది. సుమారు 10 లక్షల మంది పేదలకు స్మార్ట్ ఫోన్లు అందించేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. నగదు రహిత లావాదేవీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చంద్రబాబు రచించుకుంటున్న ప్రణాళికల్లో భాగంగా ఉచిత స్మార్ట్ ఫోన్ల పథకం రూపుదిద్దుకుంది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత తలెత్తిన కరెన్సీ సంక్షోభం నుంచి బయటపడడానికి తన వంతుగా ఏపీ సీఎం చంద్రబాబు విపరీతమైన కసరత్తులు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఇకపై రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఏపీ పర్స్ పేరుతో ఈ వ్యాలెట్లు ప్రవేశపెట్టడం, సుమారు 90,000కు పైగా ఈ పోస్ట్ మిషన్లను ఏపీ దిగుమతి చేయించడం వంటి వాటితో పాటు పేదలకు కూడా బ్యాంక్ అకౌంట్లు, రూపే, ఏటీఎం కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు భేటీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మొబైల్ ద్వారా బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకునే దిశగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే నగదు రహిత లావాదేవీలకు, మొబైల్ ద్వారా బ్యాంకు లావాదేవీల నిర్వహణకు కావలసిన స్మార్ట్ ఫోన్లు పేదలకు అందుబాటులో ఉండవనే భావన చంద్రబాబు నిర్వహించిన భేటీలో వ్యక్తమైంది. దీంతో పేదలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందివ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అది మన దగ్గర రికార్డు ఉంటుంది. లేకపోతే అలాంటి జెన్యున్ పూరెస్ట్ అది పూర్ ఉంటే వాళ్ళకు కూడా ఇస్తే ఈ డబ్బుల యొక్క క్రంచ్ తగ్గిస్తారు. దానికి కూడా నేను ఆపరేటర్ని, మ్యానుఫ్యాక్చరర్స్ పిలుస్తా, సర్వీస్ ఆపరేటర్ పిలుస్తా, బ్యాంకులో కూర్చుంటాం, గవర్నమెంట్ కూర్చుంటాం. సింపుల్ డివైస్ ఇచ్చిన ట్రాన్సాక్షన్ జరుగుతుంది. చంద్రబాబు ఆదేశాల మేరకు పేదలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించే విషయమే అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. ఇప్పటికే 3 మొబైల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తక్కువ ధరలో ఉండే స్మార్ట్ ఫోన్ల వివరాలు సేకరించారు. అందిన సమాచారం మేరకు బ్యాంకు లావాదేవీల నిర్వహణకు వీలుగా ఉండే స్మార్ట్ ఫోన్లను 4 నుంచి 5,000 రూపాయలకు అందించేందుకు 1-2 మొబైల్ కంపెనీలు ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలన్న అంశంపైన అధికారులు ఫోకస్ పెట్టారు. దీంట్లో భాగంగా అందుబాటులో ఉన్న పల్స్ సర్వే డేటాను పరిగణలోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. పల్స్ సర్వేలో భాగంగా ప్రజల ఆదాయ వివరాలతో పాటు స్మార్ట్ ఫోన్లు ఎవరెవరికి అందుబాటులో ఉన్నాయనే విషయాలను కూడా ఇప్పటికే సేకరించారు. దీంతో లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో తన పని సులువవుతుందనేది అధికారుల భావన. ప్రాథమిక స్థాయి చర్చలు ఇప్పటికే పూర్తయిన క్రమంలో మొబైల్ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు కూడా భేటీ కానున్నారు. ఆ తర్వాత ఉచితంగా స్మార్ట్ ఫోన్ల పంపిణీపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితమైన సమాచారం మేరకు సంక్రాంతి పండుగ నాడు పేదలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయాలని భావిస్తోంది సర్కార్.